హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణంలో అయితే తాటికాయలు అయితే బాగా దొరుకుతాయండి. అయితే ఇప్పుడు నేనైతే తాటికాయతో బూరెలు అయితే చేస్తున్నాను అనమాట. ఈ బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సంవత్సరానికి ఒకసారి దొరికే సీజనల్ ఫ్రూట్ కాబట్టి తింటే కూడా మంచిదండి. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే తాటికాయ అయితే తీసే ప్రాసెస్ అయితే నేను చూపించలేదు, మర్చిపోయానండి అప్పుడు వీడియో తీయడం. తీసేసిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఏదైనా జల్లెడ గిన్నె కానీ దేనికన్నా కొంచెం ఇలా రఫ్ చేస్తే పేస్ట్ కిందకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని పీస్ లేకుండా చేసుకుని ఈ విధంగా చేసుకుని అందులో ఉప్మా రవ్వ అండి, కొంతమంది ఇడ్లీ రవ్వ వేస్తారనమాట. ఇడ్లీ రవ్వ వేస్తే బూరెలు అయితే బాగా రావన్నమాట, విడిపోతాయి. ఉప్మా రవ్వ వేసుకుంటే బూరె అయితే విడదనమాట. ఉప్మా రవ్వ అలాగే బెల్లం, కొబ్బరికూరు ఇవన్నీ బాగా కలిసేలాగా వాటర్ ఏమి వేయవసరం లేదండి. అవన్నీ కరెక్ట్గా సరిపోయేలా అయితే ఉప్మా రవ్వ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఒక్క 10 నిమిషాలు అయితే నాననిచ్చిన తర్వాత ఆయిల్ అయితే పెట్టుకొని ఇలా చిన్నవి అదే చిట్టి బజ్జీల టైప్లో అయితే వేసుకోవాలి. మరీ పెద్ద వేసారంటే లోపల ఉడకదనమాట. ఇవైతే ఒక 4-5 రోజులు కూడా నిలవైతే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సరిపడినంత బెల్లం వేసుకుంటే కొంచెం ఎగుటుగా ఉంటుంది కాయ. బెల్లం అది కరెక్ట్గా వేసుకుంటే ఎగుటు అయితే ఉండదన్నమాట. కొబ్బరికాయ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా చిట్టి బజ్జీల్లాగా లేదా గారెల్లాగా కావాలంటే గారెల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. పిండి అయితే జారుగా కలిపారంటే ఆయిల్ అయితే పీల్చేస్తుంది అనమాట. మీరు తాటిది పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్కి తగ్గట్టుగా ఉప్మా రవ్వ వేసుకుంటే కరెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇక చూసారు కదా, చాలా బాగా వచ్చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే దొరికితే తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.